దేవుని యొక్క వాక్యం అంతా ఏమంటుందనగా, నీ యొక్క శరీరములో ఈ పోరాటములు, ఈ ఆశలు, కోరికలు, అనేకమైన కార్యాలు చూడడానికి, వినడానికి, అనుభవించడానికి, అనేకమైన కోపములు, లేకపోతే అనేకమైన అసూయలు, అనేకమైన కార్యాలు నీ శరీరంలో ఉంటుండగా నిన్ను, నీ యొక్క శరీరాన్ని నువ్వేం చేసుకోవాలనగా, నీ మట్టుకు నువ్వు దేవుని కొరకు సజీవంగా అర్పించుకో. అంటే ఏం చేయాలనగా, నీ ఆశలు, నీ కోరికలన్నీ కూడా దేవుని కొరకు నువ్వు చంపుకో. దేవుని కొరకు ఏం చేయాలనగా, దాన్ని వదిలిపెట్టు. అంటే ఇంతవరకు నువ్వు ఎలా బతికావంటే, నీ శరీరం ఏం చెప్తే అలా బ్రతికావు. నీ శరీరానికి ఏం చెప్పాలనిపిస్తే అది చెప్పావు, ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్ళావు. శరీరమే నీ యొక్క జీవితం యొక్క మాస్టర్గా ఉంది, నీ జీవితం యొక్క అధిపతిగా ఉంది. కానీ ఇక్క మీదట అలా కాకుండా మన శరీరాలు ఏం చేయాలనగా, మన శరీరాలకు అనేకమైన ఆశలు, కోరికలు అన్నీ ఉన్నాయి. కానీ మన శరీరాన్ని పక్కన పెట్టేసి, మన శరీరం ప్రకారంగా కాకుండా పరిశుద్ధాత్మ దేవుని చేత ఏం చేయబడాలనగా, నడిపించబడిన వారే తీర్చబడాలి. అర్థమైన ఒకసారి గట్టి హల్లెలూయా చెప్దాం. అందుకే మన శరీరాలు ఏం చేసుకోమన్నాడు అనగా, నీ యొక్క దేహముతో దేవుని మహిమపరచుడి. నీ దేహముతో దేవుని దేహముతో దేవుని మహిమపరచడం అంటే పరిశుద్ధమైన జీవితములను జీవించడం. మన మాటలు, మన యొక్క ఆలోచనలు, మన యొక్క చేతితో చేసే పనులు, మన యొక్క నడిచే స్థలాలు, మనం వెళ్ళే స్థలాలు, మన నించున్న స్థలాలు, మన పాలు పొందుతున్న కార్యాలన్నీ ఎలా ఉండాలనగా, దేవునికి యోగ్యకరంగా పరిశుద్ధంగా ఉంచుకుంటే మన నాలిక ఒకలా మాట్లాడమంటది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, లేదు అలా మాట్లాడకూడదు, నువ్వు అలాంటి విషయాల్లో మాట్లాడకూడదు, అలాంటి కార్యాలు మాట్లాడకూడదు అన్నప్పుడు నీ నాలికను ఏం చేసుకోవాలనగా, నీకు చాలా దురద ఉంది కానీ నేను మాత్రం ఏం చేయను అనగా, నేను అలా మాట్లాడను. లేకపోతే నీ శరీరం, నీ చేతులు చెప్తే ఇలాంటి కార్యాల్లో పాలు పొందితే, ఇలాంటి కార్యాలను నువ్వు చేతులు పెడితే నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది, ఎంతో ఆనందం ఉంటుంది, ఎంతో రిలాక్సింగ్గా ఉంటుంది, ఎంతో ఆనందంగా ఉంటుంది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన అంటాడు, వద్దు, ఇలాంటి కార్యాలు నువ్వు చేయి పెట్టవలసినవి కాదు, ఇలాంటివి నీకు ఆశీర్వాదమైనవి కావు. నువ్వు దేవుని యొక్క మాటకు లోబడి శరీరం యొక్క ఆశలకి, కోరికలకు నో చెప్పినప్పుడు ఏం చేస్తున్నావు తెలుసా, నీ శరీరాన్ని దేవుని కొరకు సజీవ యాగంగా నువ్వు సమర్పించుకుంటున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. అది దేవుడికి ఇంపైన ఆరాధన. దేవుడికి ఒక ఇంపైన ఆరాధనగా తీర్చబడుతుందంటే మన శరీరాలు ఏం చేయాలి తెలుసా, దేవునికి సజీవ యాగంగా సమర్పించుకోవాలి. నీ దేహముతో ఏం చేయమన్నాడు, దేవుని మహిమపరచుడి. దేంతో దేవుని మహిమపరచాలి, నీ దేహముతో. నీ దేహముతో. 1 తిమోతి 2వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. అక్కడ ఒక చక్కని మాట చెప్పబడుతుంది. 1 తిమోతి 2వ అధ్యాయం 8వ వచనం. అందరూ కూడా చదవండి, చూడండి. 1 తిమోతి 2వ అధ్యాయం 8వ వచనం. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును, సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని. ఎలాంటి చేతులెత్తి? పవిత్రమైన. ఒకసారి చెప్పండి అందరూ, ఎలాంటి చేతులెత్తి? పవిత్రమైన చేతులు. ఎలాంటి చేతులు? మీ చేతులు ఒకసారి చూడండి. మీ చేతులు చూసి ఒకసారి మీతో ప్రశ్న అడగండి, నా చేతులు పవిత్రంగా ఉన్నాయా లేదా? మీతో మీరు ప్రశ్న అడగండి, మీ చేతులు పవిత్రంగా ఉన్నాయా లేవా? నీ చేతులు పరిశుద్ధంగా ఉన్నాయా? పరిశుద్ధంగా నీ చేతులు ఉండడం అంటే దేవునికి అంగీకారమైన కార్యములు మాత్రం నీ చేతితో చేస్తున్నావా? దేవునికి యోగ్యకరమైన కార్యాల్లో మాత్రం నీ చేతులు పెడుతున్నావా? మోసకరమైన కార్యాల్లో నీ చేతులు పెట్టినప్పుడు నీ చేతులు పరిశుద్ధంగా లేవు. పరిశుద్ధంగా లేదు అంటే ఆపోజిట్ ఏంటి? అయ్యో దేవా, ఎంత చాలా కష్టం అయిపోయిందండి. మీకు ఆపోజిట్లు, మీనింగ్లు అన్నీ నేర్పించ. పరిశుద్ధతకు ఆపోజిట్ ఏంటండి? అపరిశుద్ధత, అపవిత్రత. చెప్పండి, అపవిత్రత అని చెప్పండి. మన చేతులు పరిశుద్ధంగా లేవు అంటే ఎలా ఉన్నట్లు? మనం మోసకరమైన కార్యాల్లో చేతులు పెట్టినప్పుడు మన చేతులు ఎలా తీర్చబడుతున్నాయి? అపవిత్రంగా తీర్చబడుతున్నాయి. మోసకరమైన చేతుల్లో కార్యాల్లో మనం చేయి పెట్టినప్పుడు మన చేతులు ఎలాగవుతున్నాయి? అపవిత్రంగా తీర్చబడుతున్నాయి. అన్యాయమైన కార్యాల్లో మన చేతులు పెడితే మన చేతులు ఎలా తీర్చబడుతున్నాయి? అపవిత్రంగా తీర్చబడుతున్నాయి. పాపమైన కార్యాల్లో మన చేతులు పెట్టినప్పుడు మన చేతులు ఎలాగవుతున్నాయి? అపవిత్రంగా తీర్చబడుతున్నాయి.
ఇప్పుడు ఆలోచించండి, మన చేతికి బురద అంటుకున్నాం అనుకోండి. హలో, మన చేతికి బురద అంటుకుంది అనుకోండి, లేకపోతే మీ బైకో మీ సైకిలో ఏదో రిపేర్ చేశారు, మీ చేతికి గ్రీజ్ అంటుకుంటుంది అనుకోండి. ఈ గ్రీజ్ అంటుకున్న చేతులతో మీ ఇంట్లో కర్టెన్లు పట్టుకుంటే ఏమవుతుంది? మావిడ గోల చేస్తుందండి అంటారా? ఏమవుతుంది? మీ యొక్క కర్టెన్లు, మీకు గ్రీజ్ అంటుకున్న చేతులతో మీ పిల్లలను పట్టుకుంటే మీ పిల్లలకి ఏమంటుకుంటుంది? గ్రీజ్ అంటుకుంటుంది. బురదైపోయిన మీ చేతులతో మీ ఆహారాన్ని పట్టుకుంటే మీ ఆహారం ఏమవుతుంది? బురదైపోతుంది. మీ బురదైపోయిన మీ చేతులతో మీ యొక్క భార్యను కానీ మీ యొక్క భర్తను కానీ మీరు తాకినప్పుడు వారికేం తగులుతుంది? నీ యొక్క ఇంటిలో నువ్వు ఏది పట్టుకున్నా అంత ఏమవుతుంది అనగా బురద అవుతుంది. అంతేనా? అంత గ్రీజ్ అంటుకుంటా నీ చెయ్యి ఎక్కడ పట్టినా మచ్చలు కనబడుతూ ఉంటాయి, నల్ల మచ్చలో బురద మచ్చలో కనబడతాయి. మరి జాగ్రత్త ఆలోచించండి. మన అపవిత్రమైన చేతులతో మన జీవితాల్లో ఏది చేసినప్పటికీ ప్రతిదీ కూడా ఎలా అవుతుంది తెలుసా? అపవిత్రంగా తీర్చబడుతుంది. హలో, నీ యొక్క అపవిత్రమైన చేతులతో అపవిత్రమైన కార్యాల్లో నీ చేతులు పెట్టి ఇంట్లో ఏదో సబ్బుతో నువ్వు కడిగేసుకొని ఏదో నీ యొక్క అన్నిటిని దులిపేసుకోవాలనుకోకు. నువ్వు అపవిత్రమైన కార్యాల్లో నీ చేతులు పెట్టినప్పుడు నువ్వు చేతులు పెడుతున్న సమస్తం కూడా ఎలాగవుతుందనగా అపవిత్రంగా తీర్చబడుతుంది. యోసేపుతో పాటు దేవుడు ఉన్నాడు. యోసేపు దేవుని యొక్క మాటకు లోబడిన వాడిగా ఉన్నాడు కనుక యోసేపు ఎక్కడ చేయి పెట్టినా ఏమైందనగా ఆశీర్వాదకరంగా తీర్చబడేది. యోసేపు పోతీఫర్ యొక్క ఆ యొక్క జంతువులు పట్టుకుంటే ఆ జంతువులు ఆశీర్వాదకరంగా తీర్చబడ్డాయి. పోతీఫర్ యొక్క ఇంట్లో ఆహారాన్ని పట్టుకుంటే ఆహారం ఆశీర్వాదకరంగా తీర్చబడింది. పోతీఫర్ ఇంట్లో వస్తువులు పట్టుకుంటే వస్తువులు ఆశీర్వాదకరంగా తీర్చబడ్డాయి. ఎందుకో తెలుసా? యోసేపు యొక్క చేతులు దేవుని యొక్క సన్నిధానంలో యథార్థముగా ఉన్నాయి. అయితే మన యొక్క జీవితంలో అన్యాయం ఉన్నట్లయితే, మన యొక్క జీవితంలో మోసం ఉన్నట్లయితే, దేవునికి విరోధమైన కార్యాలు మన జీవితంలో ఉన్నట్లయితే, అపవిత్రమైన కార్యాల్లో మన చేతులు పెట్టినట్లయితే, నీ బిడ్డల మీద నీ చేతులు పెట్టినప్పుడు నీ బిడ్డలకు ఏమిస్తున్నావు? నీ ఉద్యోగం నీ చేత్తో చేస్తున్నప్పుడు నువ్వు ఏం తీసుకువెళ్తున్నావు? నీ చేతులు ఎక్కడ పెట్టినా అది అపవిత్రంగా తీర్చబడుతుంది. పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తే మారదు, నూనె పోసుకుంటే మారదు, నువ్వేదో గట్టిగా హల్లెలూయా చెప్తే మారదు, నీ ఇంట్లో కూడిక పెడితే మారదు. ముందు నీ చేతులు పరిశుద్ధంగా తీర్చబడాలి. నీ చేతులు పరిశుద్ధంగా తీర్చబడకుండా నీ చేతుకున్న గ్రీజ్ని అలాగే ఉంచుకొని నేను ఏది పట్టుకున్నా బాగుండాలి అని నువ్వు కోరుకోవడం వల్ల ఏ లాభం లేదు. నువ్వు అనుకుంటావు నువ్వు ఇంట్లో ఏదో ప్రార్థన పెట్టేసుకున్నావు, నీ వ్యాపారం తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో పాస్టర్ గారు వచ్చి ప్రారంభించేశారు గనక నీ వ్యాపారం అంతా ఆశీర్వదింపడాలనుకున్నావు. సూత్రం అక్కడ కాదు. నీ చేతులు అపవిత్రంగా ఉంటే, నీ చేతులు అపరిశుద్ధంగా ఉంటే నువ్వు ఎన్ని వ్యాపారములు చేసినా అది నీకు నష్టాన్నే మిగిలిస్తుంది. నువ్వు ఎంత ధనాన్ని సంపాదించినా అది నీకు అసంతృప్తినే మిగిలిస్తుంది. నీ బిడ్డల యొక్క జీవితానికి నువ్వు దీవెనకరంగా ఉండట్లేదు. నీ బిడ్డలు ఎలా దీవిస్తావు? ప్రతి తండ్రి ప్రతి తల్లి తన బిడ్డల మీద చేతులు పెట్టి దీవించాలి. నీ యొక్క బిడ్డలపైన మీరు చేతులు పెట్టి ప్రతిరోజు వారి కొరకు ప్రార్థించాలి, వారిని మీరు దీవించాలి. అయితే నీ బిడ్డలపైన నీ చేతులు పెట్టి దీవించాలంటే ముందు నా యొక్క చేతులు ఎలా తెరచబడాలనగా పరిశుద్ధమైనదిగా తెరచబడాలి. అర్థమైంది అన్నవారు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అపవిత్రమైన చేతులు గలవారై ఏదో మోసం చేసి, ఏదో అన్యాయం చేసి, ఏవో కార్యాలు చేసి, ఆ చేతులు ఎవరికి తెలియదు, ఎవరికి కనబట్టలేదు, అదేదో వ్యాపారంలో చేసింది, అదేదో ఉద్యోగంలో చేసింది, అదేదో కార్యాలు చేసింది అనుకోకు. నీ చేతికి అపవిత్రతను తీసుకువస్తున్నావు. అది ఎంతగా నువ్వు ఎన్ని సబ్బులతో కడిగినా మారేది కాదు. నీ శరీరమును నువ్వేం చేయాలనగా దేవుని మహిమ పరిచిన వాడై తెరచబడాలి. హల్లెలూయా.